నా పేరు గోపి, మీరు చూస్తుంది ఎక్స్పీరియన్స్ తెలుగు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే కొత్తగా ఎవరైతే పౌల్ట్రీ వేద్దాం అనుకుంటున్నారో, షెడ్లు వేద్దాం అనుకుంటున్నారో, సో వాళ్ళ కోసం అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వేసే వాళ్ళకైతే మట్టుకు ఓపెన్ వేసే ఐడియా అయితే ఉంచుకోకండి. సో ఎవరు వేసినా సరే తక్కువైనా సరే ఒక 5,000 10,000 సరే ఈసీ వేసుకోవడానికి ట్రై చేయండి. ఓపెన్ అయితే వేయకండి, ఎందుకంటే ఓపెన్ వేయడం వల్ల మీకు లాసే కానీ లాభం అయితే ఉండదు. సో ఇంకోటి ఏంటంటే ఎంత స్కేర్ బిట్ వేయాలనుకుంటున్నారో కూడా, మీరు ఎంత స్కేర్ బిట్ వేసుకోవాలనుకుంటున్నారో కూడా దానిపైన కూడా నేను కొద్దిగా క్లారిటీ ఇస్తాను. సో ఎంత వేసుకుంటే మంచిది, మీకు ల్యాండ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, ఎంత వేసినా మనకి చాలామంది చేసిన తప్పేట తెలుసా. సో డబ్బులు ఉంటాయి, తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది రిజల్ట్ ఒక 5,000 ఫామ్ ఎవరి దగ్గర చూసి ఉంటాం మనం. వాళ్ళకి డబ్బులు ఎక్కువ పడుతున్నాయని మనం ఏం చేస్తామంటే మనం 10,000 వేద్దాం, 15,000 అయితే త్రిబుల్ పడతాయి, సో 20,000 అయితే ఎక్కువ పడతాయి అని ఈ మైండ్ సెట్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది వేసేసి బుక్ అయిపోయారు. ఇప్పుడు 20,000 ఫామ్లు వేసుకున్న వాళ్ళు చాలామంది దాన్ని క్లోజ్ చేసి ఆపేసుకుంటున్నారు. ఎందుకంటే అంత ఫామ్ మీద రిజల్ట్ రాదనమాట. సో అంత ఫామ్ వేసిన ఏ విధంగా వేస్తే రిజల్ట్ వస్తుందంటే, సో దానికి కూడా చెప్తాను. సో మనకి ఇప్పుడు ఎవరైనా వేసేవాళ్ళు పక్కనున్న వాళ్ళు చూసి, వీళ్ళు చూసి వాళ్ళకి ఎంత వచ్చింది, మనం డబుల్ ఇస్తే డబుల్, ఆ ఐడియా పెట్టుకోకండి. ఎందుకంటే అక్కడ మీరు చూసింది ప్రతి బ్యాచ్ కూడా ఎవరికైనా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అంటే 10,000 లోపు నుండి ఒక 5,000 మధ్యలో ఉన్న వాటికి మాత్రమే ఎక్కువ డబ్బులు వస్తాయి. సో మీరు అవి చూసే వేస్తారనమాట. సో ఇంకోటి ఏంటంటే అవి చూసి వేయడం వల్ల ఏమవుద్దంటే, మీకు ఇక్కడ ఒక సపోజ్ ఒక 5,000 బ్యాచ్కి ఒక 1,50,000 ఇలా మీరు చూసి ఉంటారు. దాన్ని మీరు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటారు, కొత్తగా తెలియదు కాబట్టి వాళ్ళకి, ఎవరు చెప్పిన వాళ్ళు కూడా ఉండరు. సో దిగిన తర్వాత అందరికీ తెలుస్తుంది. అప్పుడు ఏమవుద్దంటే, సో 5,000 ఫామ్కి 1,50,000 వచ్చిందంటే మనం ఒక 10,000 ఫామ్ వేసుకున్నామంటే 3 లక్షలు అవుతుంది బ్యాచ్కి. ఇలా లెక్కేస్తారు జనరల్గా. నేను స్టార్టింగ్లో నేను అలా లెక్కేసి ఇన్ని షర్ట్లు వేస్తాను. తర్వాత ఇంకోటి వచ్చేంత ఒక 15,000 ఫామ్ వేసుకుంటే 4,50,000 వచ్చేది. అంటే బుక్ వస్తే అంత వచ్చేది, పోనా ఒక 2 లక్షలు 3 లక్షలు వస్తాయి అని ఈ జనరేషన్లో ఎక్కువ మంది ఉంటారు. అలా ఉండే వాళ్ళకి నేను చెప్తున్నాను. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉండే ఆ ఐడియా అయితే పెట్టుకోకండి. సో నేను చేసిన తప్పేంటి తెలుసా, షెడ్లన్నీ వరస పెట్టి వేయడం, తర్వాత ఇంకోటి ఏంటంటే ఓపెన్ షెడ్లు వేయడమే నేను చేసిన తప్పు. దీనికి పెట్టిన బడ్జెట్కి నాకు ఇప్పుడు నా స్కేర్ బిట్ ఎంత తెలుసా, 18,000, మొత్తం 20,000 స్కేర్ బిట్, నాకు 18,000 పిల్లలు కూడా దించుకునే కెపాసిటీ ఉంది. సో అన్ని దించకుండా ఎప్పుడు కూడా నేను ఎన్ని దించుతాను తెలుసా, 16,500 పిల్లలు మనకి ఇస్తారు మామూలుగా అయితే. సో ఇప్పుడు అవి కూడా నేను దించట్లేదు, 7,500 15,000 దించుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కో బ్యాచ్ రిజల్ట్ రానప్పుడు కొన్ని తగ్గిస్తూ ఉంటున్నాను. సో ఇప్పుడు ఈ ఓపెన్ షెడ్లు వేసే కన్నా ఈసీ షెడ్ వేసుకుంటే ఎందుకు బెస్ట్ అని చెప్తుంది తెలుసా మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు మొత్తం స్కేర్ బిట్ వచ్చి 20,000 స్కేర్ బిట్. ఈ మధ్యలో కూడా ఏంటంటే, ఈ మధ్యలో కూడా నాది 23, అంటే 20 40,000 స్కేర్ బిట్. ఈ 40,000 స్కేర్ బిట్కి కానీ నేను 40 ఇప్పుడు ఎలాగ 20,000 పిల్లలు ఎదుగుతాను కాబట్టి 20,000 స్కేర్ బిట్కి నేను ఎట్టిన 40 లక్షలు ఇన్ కేసు సగం షెడ్ వేసుకొని ఈసీ షెడ్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఇప్పటికి నా డబ్బులు ఎప్పుడో వచ్చేవి. ఈసీ షెడ్లో 100% రిజల్ట్ వస్తాయి. సో మంచి డబ్బులు వస్తాయి ఈసీ షెడ్లో. ఎందుకంటే ఈసీ షెడ్కి చాలా మంచి రిజల్ట్ వస్తాయి. ఎందుకంటే వాటికి బయట వాతావరణంతో సంబంధం ఉండదు. తర్వాత వచ్చి వింటర్ అయినా, తర్వాత యాసీ అయినా, ఏ సమ్మర్ అయినా, ఏదైనా సరే దానికి అనుకూలంగా మనము అన్ని కంఫర్ట్గా ఉంటాయి కాబట్టి. సో అందువల్ల ఏంటంటే ఈసీ షెడ్లో 100% రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఎవరు వేసుకున్నా సరే ఈసీ షెడ్ వేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎంత స్కేర్ బిట్ వేసుకున్నాం అంత స్కేర్ బిట్ వేసుకున్నాం. వీటి కోసం అయితే ఓపెన్ షెడ్లు వేసుకుని అయితే మోసపోకండి. సో వీటికి అంత అయిందో మహా అయితే వీటి మీద ఒక 10 లక్షలు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక 5,000 షెడ్ వేసుకుందాం అనుకున్నారు అనుకోండి. 5,000 షెడ్ అంటే మీకు ఇంచుమించు ఒక 8,000 షెడ్ ఈసీ షెడ్ వేసుకోవచ్చు. అప్పుడు ఆ డబ్బులతో మరొక 5 లక్షలు ఖర్చు పెట్టుకుని దానిపైన ఎంత అయితే అంత ఇన్ కేస్ ఖర్చు పెట్టుకుని ఈసీ షెడ్ వేసుకోవచ్చు. ఈసీ షెడ్ వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఇప్పుడు కూడా సంవత్సరానికి 6 బ్యాచ్లకి 5 బ్యాచ్లు రిజల్టే వస్తుంది. మీరు ఎంత బాగా చేసుకున్నా సరే 5 బ్యాచ్లు రిజల్టే వస్తుంది. చాలామంది ఇప్పుడు ఎవరు వేసినా సరే ఈసీ షెడ్కే ట్రై చేయండి. సో ఓపెన్ షెడ్ అయితే ఇంకోటి ఏ విధంగా ఉంటే మీకు షెడ్లు కూడా ఏ విధంగా ఉంటే మీకు రిజల్ట్ రాదు అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఎగ్జాక్ట్లీ నాలా ఉండే షెడ్లకి అస్సలు రావు. సో దానికి మీకు రీజన్ ఏంటో చెప్తాను. మధ్య నుండి తీస్తున్నాను వీడియో. సో ఇప్పుడు వచ్చి ఈ చివరి నుండి రోడ్డు వరకు కూడా మనకు 4 షెడ్లు ఉన్నాయన్నమాట. సో ఈ వరుస. సో ఇలా చూసుకుంటే ఇటుపక్క ఆ లాంగ్ 4 షెడ్లు అనమాట. సో ఈ 4 షెడ్ల పిల్లలు వచ్చి చాలామంది అడిగారు కదా అన్న పక్క షెడ్లకి ఎప్పుడు పిల్లలు వస్తాయని. సో మేమైతే కొద్ది అగ్రిమెంట్ కొద్ది లేట్గా అవ్వడం వల్ల వీటికి ఏజ్ అయిపోయింది అనమాట, 17 రోజులు అయిపోయింది. సో అగ్రిమెంట్ కోడ్ వచ్చినప్పటికి దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఏజ్ అయిపోయిన తర్వాత ఇవ్వలేము. సో 15 రోజుల లోపు బిలో లోపు ఉండాలన్నమాట.
అంటే 15 రోజు దాటకూడదు. అట్లీస్ట్ 14 రోజులకి ఇలా ఈ రేంజ్లో ఉంటేనే మనకి ఈ పక్క షెడ్లకి అనేవి మనకి పిల్లలు వస్తాయి అనమాట. సో వీటి వల్ల ఏంటంటే మనకి ఈ బ్యాచ్కి రాలేదు. సో ఓన్లీ ఈ బ్యాచ్కే. సో ఈ విధంగా ఉన్న షెడ్లు ఎప్పుడు కూడా రిజల్ట్ అయితే రావండి. ఎందుకంటే ఆ చివరి 2 షెడ్లకి మీకు రిజల్ట్ వస్తుంది, మళ్ళీ ఆ చివరి 2 షెడ్లకి మీకు రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే గాలి ఆటలకి బాగా ఆడుతుంది. ఈ మిగతా ఉన్న మధ్యన 4 షెడ్లు ఎప్పుడు కూడా రిజల్ట్ అయితే రాదు. సో మరి ఎలా ఉండాలనేది మీకు డౌట్. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక 5,000 స్క్వేర్ ఫీట్ వేసుకుంటే 100x23 100x25 అలా 2 షెడ్లు అయితే 5,000 స్క్వేర్ ఫీట్ సరిపోతుంది. 2 షెడ్లకి అయితే ఆటోమేటిక్ మీకు రిజల్ట్ వస్తుంది. ఏ కంపెనీకి ఉన్నా, ఓన్ చేసినా, ఎవరికి ఉన్నా సరే 100% రిజల్ట్ వస్తుంది. మీ అదైతే సక్సెస్ అవుద్ది. సో 10,000 స్క్వేర్ ఫీట్ వేసుకుంటే ఎలా అంటే సేమ్ ఇప్పుడు ఈ 2 షెడ్లు ఏవైతే ఉన్నాయో ఇటు ఇదే షెడ్లు ఇంకా చివరికి ఎంతైనా పొడుగు, మావైతే ఈస్ట్ టు వెస్ట్ అనమాట. సో ఎంతైనా పొడుగు పెంచుకోవచ్చు. కానీ పక్క షెడ్లు అయితే వేయకండి. పక్క షెడ్లు వేస్తే రిజల్ట్ అయితే రాదు. ఇది నేనే కాదు, ఎవరు చెప్పినప్పుడు అదే చెప్తారు. పక్క షెడ్ల వల్ల ఏంటంటే మధ్య నుండి షెడ్లకి ఎప్పుడు కూడా వెయిట్ తక్కువ వస్తుంది అనమాట. చివరి నుండి షెడ్ల కన్నా మధ్య నుండి షెడ్లు తక్కువ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే యావరేజ్ వెయిట్లో తగ్గిపోద్ది. సో అందువల్ల రిజల్ట్ రాదు. ఇప్పుడు ఇదే షెడ్ ఇది వచ్చి మన కెపాసిటీ అంతా ఎగ్జాంపుల్కి ఒక 2,000 కెపాసిటీ అనుకుందాం. 2,000 కెపాసిటీ. సో ఇదే షెడ్ మళ్ళీ 200 పెట్టుకోండి, లెంత్ పొడుగు 200 పెట్టుకొని 4,000 కెపాసిటీ, ఇది 4,000, 8,000 అవుతుంది. సో ఇలా 10,000కి సెట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇంకా మీకు ఇంకా ఎక్కువ ఉంది, ఇంకా ల్యాండ్ ఎక్కువ ఉంది అనుకుంటే ఎంతైనా 300 పెట్టుకోండి పొడుగు, పర్వాలేదు. ఎందుకంటే యువతల గాలి బాగుంటుంది. సో కోలన్నీ కూడా ఫ్రీ గాలి బాగుంటుంది, బాగా తిరిగింది. సో దానివల్ల ఏంటంటే పెరిగినప్పుడు కూడా మంచి శరీర బలం అయితే కోడికి వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ గాలి ఆడినప్పుడు ఆ శరీర బలం రాదు, మోటాలిటీ కూడా ఎక్కువ వచ్చే మధ్య షెడ్లు అంటే వస్తాయి, ఒడ్డు షెడ్లు అంటే కన్నా. ఎందుకంటే వాటికి ఏదైనా ఇబ్బంది అవుద్ది కాబట్టి, సో వాటికి అంత ఫ్రీ గాలి తగలదు కాబట్టి రిజల్ట్ రాదనమాట. సో ఇదనమాట. సో ఎంత లెంత్ వేసుకున్నా సరే ఓన్లీ పొడుగే ఉండాలి తప్ప కానీ పక్క షెడ్లు అయితే ఉండకూడదు. ఇంకా మీకు ల్యాండ్ సెట్ అవనప్పుడు ఇలాంటి షెడ్లు సపోజ్ ఎగ్జాంపుల్కి ఇలా ఉంది. సో షెడ్లు డివైడ్ చేసి అటు ఇటు తీసి మధ్యలో రోడ్డు పెట్టుకొని ఒక 4 షెడ్ల వరకు వేసుకోవచ్చు. అంతకు మించి ఇంకా ఎక్కువ వేస్తే కూడా రిజల్ట్ రాదు. ఇంకోటి ఏంటంటే సో చాలామంది అడిగారు కదా, ఇప్పుడు మన ఓన్ ఫామ్కి ఒకవైతే మనకు కామెంట్ చేశారు. ఏ విధంగా అంటే అన్న ఆ పిల్లలు ఏ కంపెనీ పిల్లలు దించావు, సో ఫీడ్ ఎయిట్ తీసుకున్నామని. ఫీడ్ ఎయిట్ అంటే ఓన్ ఫామ్కి వచ్చేసరికి చాలా కంపెనీస్ ఉంటాయి. దాంట్లో కూడా మనం తీసుకునే ఫీడ్ ఏంటంటే మనం వాడు తీసుకునే ఫీడు యాక్చువల్లీ మిల్ ఆడింది. అంటే జొన్నలు తీసుకొని స్వచ్ఛంగా జొన్నలు తీసుకొని దాంట్లో ఏవేవి మెటీరియల్ అయితే పడతాయి అవన్నీ ఆడిసిన ఫీడ్ తీసుకోండి. దానికంటూ ఒక కంపెనీ లేదు. ఇంతకుముందు బ్యాచ్ అయితే నేను ఆ వీడియోలో ఉంటుంది, ఆ బ్యాచ్ ఏ విధంగా చేశాడనేది. సో ఆ బ్యాచ్లో అయితే తను స్వయంగా మిషన్ తెచ్చుకొని ఆడుకున్నాడు అనమాట. మిల్లి తెచ్చుకొని ఆడుకొని కలుపుకొని ఆడుకొని ఆ బ్యాచ్ తను పెంచాడు. సో ఈసారి నుండి ఏంటంటే ఆడుకున్నా సరే అక్కడికి వచ్చేసరికి అదే ఇదవుతుంది. సో మనం బయట నుండి తెచ్చుకున్నా అదే ఇదవుతుంది కాబట్టి తనైతే బయట నుండి తెచ్చుకోండి. సో అదే ఫీడ్ తెచ్చుకోండి. ఆయన కొన్ని ఉంటాయి కంపెనీస్, అవి కూడా కొంతమంది మాత్రమే ప్రిపేర్ చేస్తారు. సో అదైతే మనకు వచ్చిన ఫీడ్లో ఆ గోన్ల మీద కూడా ఎక్కడ ఏ కంపెనీ పేరు అనేది లేదు. సో సపరేట్గా ఆయన తెలిసిన తెచ్చుకోండి అన్నమాట. అది కూడా ఇప్పుడు మిల్ ఆడిన ఫ్రెష్ ఫీడ్, అప్పటికప్పుడు మిల్ ఆడిన ఫీడే తను తెచ్చుకున్నాడు అన్నమాట. సో తను తెచ్చుకోవడం అదే వాడుతున్నాడు అతను. సో చాలామంది ఏంటంటే లోవర్ టక్కు, సో ఎమలా ఫీడ్ ఇలాంటివి ఉంటాయి బయట నుండి. సో అవి కూడా వాడతారు అన్నమాట ఓన్ ఫామ్కి అయితే. సో అయితే అనమాట. సో పిల్లలు వచ్చేసరికి ఆయన తెచ్చుకున్న పిల్లలు ఏంటంటే పుష్ప పిల్ల అయితే కింద సరి దించాడు. సో మా సైడ్ పుష్ప పిల్ల ఏంటంటే 42 రూపాయలకి వచ్చింది. యాక్చువల్లీ అందరికీ అప్పుడు అన్ని పిల్లలు ఎక్కువ రేటు ఉంటాయి. ఇది బయట నుండి వచ్చిన పిల్లలు 42 రూపాయలకి మనకి పుష్ప కొత్త కంపెనీ అనేసి మన సైడ్ దింపాడు. మన సైడ్ అదే మా సైడ్ మాత్రమే. అది ఒక్కో సైడ్ పెట్టి ఒక్కోలా ఇస్తారనమాట. ఎందుకంటే అటు పక్క పారాలి నెక్స్ట్ టైం పిల్లలు తీసుకోవడం కోసం. సో అదనమాట. ఆ పిల్లలు తీసుకోండి. సో మన రిజల్ట్ అయితే నేను నీకు చెప్పాను కదా ఆ వీడియోలో. సో రిజల్ట్ అయితే అలా వచ్చింది. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ ఓన్ ఫాము కెపాసిటీ గురించి కూడా అడిగారు అనమాట. సో దాని కెపాసిటీ వచ్చి 6,000 కెపాసిటీ అయితే తను 5,700 పిల్లలు దించుకున్నారు. సో ఇది ఒకటి అనమాట. సో ఇంకా చాలా వీడియోస్ చేయాలి. సో 1 బై 1 చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మనకి ఓన్ ఫామ్కి సో మనం ఇప్పుడు ఏదైతే కంపెనీకి ఉన్న దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి, తర్వాత వచ్చి దేనికి ఎంత అమౌంట్ పడింది, దేనికి ఎంత బడ్జెట్ మనం పెడుతున్నాము. సో ఈ వీడియోలతో పాటు ఒక 5-6 వీడియోలు వస్తుంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. వాటితో పాటు ఒక 5-6 వీడియోలు వస్తుంటాయి. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సో సబ్స్క్రైబ్ పెట్టుకోండి. సో చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి అన్నమాట. సో ముందు వీడియోలు ఎందుకంటే మనం అన్ని కంపారిజన్ చేసి
ఆ ఏడ్లకి ఎంత ఖర్చు అవుతుంది, సో బుక్ ప్రొడక్షన్ కాస్ట్ గురించి ఇవన్నీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ ముందు వచ్చే వీడియోలు. సో ఇప్పుడైతే కెపాసిటీలో మనం ఏది ఎక్కువ వేసుకుంటే ఏ విధంగా వేసుకుంటే ఈ వీడియోలో క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్, మన ఛానల్ ఫాలో అవ్వండి.